అందుకనే రిమాండ్ అప్పుడే చాలా పెద్ద వివాదం వచ్చింది. ఎందుకంటే మరి 17 అప్లై అవుతుందా కాదా, అట్లాగే మనకు ఆ రిమాండ్ అవసరమా కాదా అని. అంటే వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడానికి చాలా మనకు చాలా కారణాలు చూపెడతారు తప్ప వ్యక్తి స్వేచ్ఛను అరికట్టలేకపోతున్నారు కూడా. అందుకని వాళ్ళ చంద్రబాబు నాయుడు బెయిల్ లభించడం చాలా ఆశ్చర్యకరం ఏం కాదు, అవసరమైంది కూడా నేను అంటున్నాను. ఎందుకంటే బెయిల్ ఎప్పుడు ఇవ్వరు? ఒకటి సాక్షులను మనకు, అందుకని షరతులు కూడా చూడండి. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చుకుంటూ హైకోర్టు 4 షరతులు విధించి, ఒకటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ఆ ఇల్లు ఆసుపత్రి చూసుకోవాలి, ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే 4 వారాలు బెయిల్ ఇస్తున్నాం, తర్వాత 28 నవంబర్ ఆనాడు జైలుకి మళ్ళీ సరెండర్ కావాల్సి ఉన్నది. ఈ తర్వాత రెగ్యులర్ బెయిల్ వస్తే కనుక మధ్యంతర బెయిలే కనుక దీనిలో మీరు ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారం నడుచుకోవాల్సి. ఇక ఈ కేసులో నేను నిన్న అనుకున్నాను ఏంటంటే, ఈ కేసులో బెయిల్ వచ్చింది కదా, మళ్ళీ నేను న్యాయవాదిగా చాలా కేసులలో వాదిస్తున్నప్పుడు ఒక కేసులో బెయిల్ వస్తుంది, ఇంకో కేసులో లోపలికి ఇరికిస్తుంటారు మళ్ళీ ప్రభుత్వాలు కూడా. అందుకని ముందు జాగ్రత్త చర్యగా మనకు హైకోర్టు కూడా ఒక మంచి మాట ఏం చెప్పింది అంటే, ఇంకొక స్కిల్ కేసు కాకుండా వేరే కేసులు ఉన్నాయి కదా, అందులో ఎట్టి పరిస్థితులు ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు, ఈ 4 వారాలు ఆయన స్వేచ్ఛగా ఆయన ఆరోగ్య రీత్యా ఇస్తున్నాం కనుక ఆరోగ్య కారణాల రీత్యా సొంత డాక్టర్లు చూపించుకోవచ్చు, సొంత ఫుడ్ ఇంట్లో తెప్పించుకోవచ్చు, ఆయనకు భద్రత కూడా సొంత ఖర్చుతో నిర్వహించుకోవాలి, ఎట్లాగో మనకు జడ్కేటరీ భద్రత ఉంది కనుక ఆ భద్రతను ఉపయోగించుకోవాల్సి చెప్పి క్లియర్ గా చెప్పింది. కనుక కోర్టు ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ బెయిల్ 4 వారాలు మాత్రమే. ఈ లోపాట మనకు రకరకాల కేసులు పెండింగ్ లో ఉన్నాయి, హైకోర్టులో కానీ మనకు సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నాయి. కనుక కింది నుంచి ఏసీబీ కోర్టు నుంచి మొదలుకొని, మన కింద అయితే మనకు సిఐడి కోర్టు నుంచి మొదలుకొని పై దాకా సుప్రీంకోర్టు దాకా ఉన్న కేసులలో ఒకటి 2 కాదు 4-5 కేసులు పెట్టారు కనుక వీటి అన్నింటి నుంచి విముక్తి కావాలని టైం పడుతుంది. అందుకనే ఇది ఈ న్యాయ పోరాటంలో కేవలం కోర్టు నుంచి గెలవాల్సిందే.